కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ తెరచి ఆ వచనాన్ని గమనించండి. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించెను. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సియోను పెంతెకొస్తు పరిశుద్ధ సంఘాన్ని ప్రేమించి మరి యొక్క పునరుద్ధరణ దినమును మాకు అనుగ్రహించి ఈ రీతిగా సంఘమంతా కూడి నిన్ను స్తుతించి ఆరాధించినట్లు మీరు చూపిన కృపకై స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు. వాక్యము కొరకు ఆశగలని తట్టు చూస్తూ ఉండగా మీరే సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మాతో మాట్లాడండి అయ్యా. నీ దాసుడు నీ పాదధూళి వంటి వాడిని ప్రభువా, నీ సిలువు చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ నోటు బూరగా వాడుకొనండి. వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మశక్తులను నజరేయుడైన యేసు నామమున బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దామా? మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన భాగంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును అని రాశాడు. దేవుడు తన ప్రజలకు అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తన పాదముల దగ్గర ప్రార్థన చేసే వారికి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు కోరుకునే వారు ఎలాంటి వారిని కోరుకుంటాడంటే లోకములో ఎన్నిక లేని వారిని, బలహీనలైన వారిని, తృణీకరింపబడిన వారిని కోరుకుంటాడు. కానీ కోరుకున్న తర్వాత వారిని దేవుడు బలవంతులుగా చేయడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే భక్తుడైనటువంటి దానియేలు గారి జీవితంలో పరిశీలిస్తే దానియేలు యవ్వనస్తుడిగా ఉండి తన జీవితకాలం అంతా కూడా దేవునికి సాక్షిగా బ్రతికినటువంటి వాడు. దానియేలుకి ఉన్న బలము ఏంటి? ఈరోజు నీకున్న బలం ఏంటి? ఆత్మ సంబంధంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మపరంగా ప్రభువును నమ్ముకొని ఇన్ని ఏండ్లు అయింది కదా. ఎన్నాళ్ళు అయింది? సంవత్సరం పైబడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రక్షింపబడి సంవత్సరం పైబడిన వాళ్ళందరూ, ఆల్మోస్ట్ అందరూ. సంవత్సరం వాళ్ళదా? 9 ఏళ్ళు అయినట్టుంది. బాప్తిస్మ పొందిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడని వాక్యం రాస్తూ ఉంది. దానియేలు దేవుని నమ్మిన తర్వాత, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, దేవుని ప్రార్థించిన తర్వాత దేవుడు దానియేలుకు బలం అనుగ్రహించాడు. దానియేలు కూడా బలాన్ని కలిగి ఉన్నాడు. బలం అనుకుంటే మీరు అనుకునేరు శారీరక బలం అనుకునేరు. కాదు, ఆధ్యాత్మికమైనటువంటి బలము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దానియేలు ఎన్ని శోధనలు ఎదురైనా, నిందలు ఎదురైనా వాటన్నిటిని సహించి జయించి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలవబడ్డానికి గల కారణం ఏంటంటే అతడు కలిగి ఉన్న ఆత్మీయ బలము. చెప్పండి. దేవుని దగ్గర నుంచి ఏమి ఊరకనే పొందుకోలేము, అపవాదిని ఊరకనే ఏమి జయించలేము. మనము బలాన్ని కలిగి ఉండాలి. ఒక బలవంతుడితో ఫైట్ చేయాలంటే భౌతికమైన బలం ఉండాలి. మరి బలవంతుడైన అపవాదిని ఎదిరించాలంటే, బలవంతుడైనటువంటి లోకాన్ని జయించాలంటే నీవు ఆత్మ సంబంధమైన బలాన్ని కలిగి ఉండాలి కదా. మరి ప్రభువుని నమ్ముకుని నాలైందండి, బాగా ప్రార్థన చేసుకుంటానండి అని చెప్తున్నా నీవు అసలు నీవేం బలం ఉంది నీ దగ్గర? ప్రతి ఒక్కరిలో బలము ఉంటుంది, బలహీనతలు కూడా ఉంటాయి. దానియేలు గురించి ధ్యానం చేస్తుంటే మరి అతను ఏమి నాకు బలహీనతలు ఏమి కనబడలేదు, కానీ అన్ని బలాలే కనబడ్డాయి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతం, అది అంతరంగ బలం. అది ఎలా? ఆత్మీయ బలం బయటికి కనబడదు, లోపల ఉంటుంది. అది శ్రమలలోనూ, నిందలలోనూ, అవమానములలోనూ అది బయటపడుతుంది.
చూడండి నాకు రక్షణ కదులుతున్నది కోరిలోకి పోద్దు. దానియేలు తన స్వదేశమందు ఉన్నప్పుడు నెబుకద్నెజరుకి ప్రజలు అవసరమయ్యారు, యవ్వనస్తులు అవసరమయ్యారు. యవ్వనస్తులు అవసరమైతే ఆయా ఊర్ల నుండి ఆయా దేశాల నుండి యవ్వనస్తులందరినీ ఖైదు చేసి బానిసలుగా పట్టుకొని రమ్మని నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేశాడంట చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అష్పేనాజు పిలిపించి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజుల వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి. ఎవరిని రప్పించమన్నాడంట? బాలురను అంటే యవ్వనస్తులు అన్నమాట. బాగా చదువుకున్న వారిని, బాగా అందంగా ఉన్నవారిని, జ్ఞానం కలిగిన వారిని, దేవుని రాజు నగరములో నిలవదగినటువంటి వారిని యవ్వనస్తులందరినీ పట్టరమ్మని చెప్పాడు. ఇజ్రాయెల్ దేశం వేరు, ఈ దేశం వేరు. ఇది కల్దీల దేశం. ఇక్కడ కల్దీల భాష కావాలి. వాళ్ళు ఇక్కడ పని చేయాలంటే వాళ్ళకి కల్దీన భాష నేర్పించాలి. అందుకే అంటాడు అక్కడ చదువు, కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అని చెప్పాడు. చెప్పంగానే 300 మందిని, ఎంతమందిని పట్టుకొచ్చారంట. పట్టుకొచ్చి చూడండి ఆ తర్వాత చదవండి. మరియు దానియేలు, హనన్య, మిషాయేలు, అనియు, హనన్యాకు షద్రకనియు, మేషకనియు పేర్లు పెట్టాను. వీళ్ళందరినీ పట్టుకొచ్చి అందులో 4 మాత్రం పేర్లు మార్చారంట. ఎంతమందికి? చాలామందిని పట్టుకొచ్చారు, అందులో 4 పేర్లు మార్చారు. ఆ 4 ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వీళ్ళ 4 కూడా దానియేలు ముఖ్యుడు, ఒక లీడర్ లాగా అనమాట. వీళ్ళ 4 ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానియేలే తీసుకుంటాడు. దానియేలు తన స్వదేశం నుండి, తన భక్తి జీవితం నుండి, తన ఆత్మీయ జీవితం నుండి, తన దైనందిన ప్రార్థన జీవితాలు, ఆత్మీయ జీవితాలు అన్నింటి నుండి ఒక కొత్త ప్రదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కొత్త ప్రాంతంకి వచ్చాడు. అది సొంతూరు. మనం ఏది చేసుకుంటే అది చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు ఇజ్రాయెల్ దేశంలో. కానీ ఇది కల్దీల దేశం. నెబుకద్నెజరు రాజుగా ఉంటా ఉన్నాడు. ఎవరు? ఇక్కడ నాకు నచ్చినట్టు ఉంటానంటే కుదరదు. పట్టుకొచ్చారు ట్రైనింగ్ ఇవ్వడానికి. ట్రైనింగ్ ఇవ్వడానికి రాగానే పాపం రాజుగారు మంచి మనసుతో వాళ్ళందరికీ కూడా మంచి విందును ఏర్పాటు చేశాడు. అది ఏ విందు అంటే, రాజుగారు ఏదైతే భుజిస్తున్నాడో, ఏదైతే తింటున్నాడో, ఏదైతే తాగుతున్నాడో వాటిలో నుంచంట వీళ్ళకి క్యారీజ్ పంపించాడంట. చదవండి ఆ మాట. ఆహారములో నుండి అనుదిన భాగం అంటే ఆయన కోసం రెడీ చేసినటువంటి ఫుడ్లో ఒక భాగాన్ని వాళ్ళకి ఏం చేసేవాడు? పంపించేవాడు, నియమించాడు. ఇది వాళ్ళకి పంపించండి అని. రాజు అంతటోడు పిలిచి భోజనం, ఆయన తినే భోజనాన్ని తీసుకొచ్చి పంపిస్తుంటే దాన్ని నిరాకరించడానికి ఎన్ని గుండెలు కావాలి? ఏంటి ఆ భోజనం అంటే
అది పాపం కాదు, కానీ అది తినకూడదు. అది విషమా కాదు, అది తినకూడదు అంతే. ఎందుకంటే రాజుగారు చేసే రోజు బలి పూజలు అవన్నీ ఉంటాయి, బలి అర్పించిన మాంసం అవన్నీ అందులో ఉంటాయి, ద్రాక్షారసం అంటే మందు అక్కడ ఉండి మద్యపానం ఉంది, ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి తీసుకొచ్చి పెడితే దానియేలు అంటాడు, చదవండి. ఎక్కడ ఉద్దేశించుకున్నాడంట? లోపల. నువ్వు ఎలాగూ బ్రతకాలో నువ్వు ముందు లోపల అనుకోవాలి. వారికి బయటికి మాటలు చెప్తే పని కాదు. లోపల ఉద్దేశించుకొని స్టాండ్ తీసుకోవాలి. అంతమంది ఉన్నారు, ఎవరు మాట్లాడలే. రాజుగారిని ఎవరు ఎదిరిస్తారు? సరే, దేనికి పరీక్ష అయ్యా అంటే ఆయన భక్తి జీవితానికి పరీక్ష, ఆయన నిబద్ధతకు పరీక్ష, ఆయన తీసుకున్న తీర్మానాలకు పరీక్ష. వెంటనే అంటాడు దానియేలు, చదువు. వేడుకొనగా రిక్వెస్ట్ చేశాడు, అయ్యా మేము ఈ ఆహారం తినాం, మీరేమనుకోవద్దు, మాకు శాకాహారం పెట్టండి. వాళ్ళు ఎందుకు ఈ ఆహారం పెడతారంటే యవ్వనస్తులు కదా, మంచిగా తింటే బలంగా ఉంటే మంచిగా ఉపయోగపడతారని వాళ్ళు పెట్టారు. ఈయన అంటాడు, మాకు అయ్యొద్దు, మేము అవి తినకూడదయ్యా, మాకేదో శాకాహారం పెట్టు, కాస్త పప్పు తోటకూరేసి పెట్టు అని చెప్పి ఈయన అంటాడు. వెంటనే అన్నాడు, నీకేం బుర్రగడ్డ పోయిందా? వాళ్ళందరూ ఏమో మాంసం కేసం తిని గట్టిగా బలంగా కలకలలాడతారు, రాజుగారు కనబడతారు, మీరు నలుగురు నీరసం కనబడితే ఆయన నా తలలో వేపేస్తాడయ్యా అని చెప్పి అన్నాడు. దానియేలు బలం ఏంటో తెలిసిన, తన పవిత్రతను కాపాడుకోవటం. ఎవరు కాపలు అక్కడ ఎవడు అడుగుతాడు? వాళ్ళని ఎవరిని ఏమనలేదు, రే తినదురా అని ఎవరినే వాళ్ళదు. తన లోపల అనుకున్నాడు, నేను తినకూడదు. నీ పవిత్రత, నీ యొక్క నిబద్ధత నీకు ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడ ఉండేటప్పుడు కానీ నేను ఇలా ఉండాలి, నేను అది తినకూడదు అని నువ్వు అనుకోవాలి. పెట్టేవాళ్ళు పెడతారు, ప్రేమతో పెడతారు, ఇస్తారు. ఇప్పుడు బంధువులు ఉంటారు, మనకి విగ్రహారాధికులు ఉంటారు, వెళ్తాం, పలకరిస్తాం. వాళ్ళు ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా చేసి పెడితే, లేకపోతే కొట్లో తెచ్చి పెడితే తినడం తప్పేం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఏముందిలే అని చెప్పి వాళ్ళ దేవతలకు బలి ఇచ్చిన వాటిని తీసుకొచ్చి పెడతారు. అది మనం తప్పనే మంచం, వాళ్ళకి ప్రసాదం, అది మనకి తినకూడదు. మనం దాన్ని మనం ఏం చేయాలి? సున్నితంగా తిరస్కరించాలి. అలాగా వేడుకున్నాడు. దానియేలు ఏం చేశాడు? వేడుకున్నాడు, అయ్యా మేము తినకూడదయ్యా, మాకు మామూలు పెట్టండి అయ్యా. కోప్పడ్డాడు ఆయన. చదవండి. ఎప్పుడైతే నీవు నీ నిబద్ధతను, నీ యొక్క పవిత్రతను కాపాడడానికి ప్రయాసపడతావో, నీతో దేవుడుండి నువ్వు ఎవరినైతే అది వద్దని రిక్వెస్ట్ చేస్తున్నావు, వాళ్ళకి ఏం కలుగుతుందంటే, నిజమే వాళ్ళు దేవుని నమ్ముకున్నారుగా, వాళ్ళకి ఎందుకు పెట్టి బలవంతం పెట్టాలి. చాలామంది ఉంటారు, మనకు కొంతమంది బంధువులు ఉంటారు కదా, మనం తినకుండా వాటిని వాళ్ళు ముందే పక్కన పెట్టేయటం. అమ్మో వాళ్ళు తినకూడదు, వాళ్ళకి సపరేట్గా చేయాలని వాళ్ళు మనల్ని గౌరవించి మన కోసం ప్రత్యేకమైన వంట చేయడమో, ప్రత్యేకంగా తెప్పించడమో చేస్తారు. అదేంటో తెలిసినా, నువ్వు ఎప్పుడైతే నీ పవిత్రను కాపాడుకోవడానికి నువ్వు లోపల ఉద్దేశించుకుంటావో, దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు, అవతల వాళ్ళకి సహకరించే మనసు ఇస్తాడు. నువ్వు ముందు అనుకోవాలి, నేను పవిత్రంగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, అది నా కళ్ళ ముందుకు వచ్చినా నేను దాన్ని తినకూడదు అన్న మనసు నీకుంటే, అది నీకు వచ్చినా దాని నుంచి నేను దేవుడు ఎలా దాన్ని దూరం చేయాలో అలా దూరం చేస్తాడు. దానియేలుకున్న బలం ఏంటంటే, అవతలోడిది ఎంత బలవంతుడైనా అది ఏదైనా కూడా తనకు అపవిత్రత కలుగజేసే దాని విషయంలో రాజీ పడకుండా నిర్మహమాటంగా వద్దు అన్న చెప్పగలిగిన మనసు కలిగిన వాడు. దానియేలు బలం అది. నీకుందా బలం? ఎవరైనా నీ ఆత్మీయ జీవితానికో భక్తి జీవితానికో భంగం కలిగించే దాని విషయంలో నిన్ను ప్రేరేపిస్తే, నిన్ను బలవంతము చేస్తే, వద్దు అన్న చెప్పగల బలం నీలో ఉందా? వద్దు అంటే మళ్ళీ వాళ్ళనేదో వ్యంగ్యంగా మాట్లాడమని, తిరస్కరించమని, మీరు సాతాన్లు, మీరు దెయ్యాలు అంటాం కాదు. వాళ్ళు సాతాన్లు దెయ్యాలు అవుతారు, వాళ్ళు మనుషులే. మీరు సాతాన్లు మేము తినాం, సాతాన్లు కదా, వాళ్ళు దేవుని బిడ్డలే, వారి కొరకు కూడా ప్రభు రక్తం కాల్చాడు, కాకపోతే వాళ్ళు తెలుసుకోలేదు అంతే.
వాళ్ళని గౌరవప్రదంగా, సున్నితంగా, అర్థవంతంగా దాన్ని మనం ఏం చేయాలి? నో చెప్పాలి. దానికి ఆల్టర్నేట్ ఏదైనా చెప్పండి. వెళ్తారు, రక్త సంబంధికులు ఉంటారు కదా, ఏ ఫంక్షన్కో, ఏ పెళ్ళికో, ఏ దేనికో దానికి వెళ్తారుగా, పిలుస్తారుగా. వెళ్ళి ఏం చేయాలి? మన హద్దుల్లో మనం ఉండి మంచిగా వారితో ప్రేమగా మాట్లాడాలి. ఇచ్చిపుచ్చుకోవాలంటే ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, చేయాలనుకుంటే తినొచ్చు. అది మనం ముట్టకూడదని నీ కంటపడినప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే సున్నితంగా నో చెప్పగలగాలి. క్రైస్తవంలో ఉన్న వాళ్ళు ఎక్కువ చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఎస్ కాదంట, నో అంట. నో చెప్పడమే కష్టం అంట. నో అంటే వాళ్ళు మళ్ళీ నా దగ్గర రారేమో, నో అంటే వాళ్ళు మళ్ళీ నన్ను ప్రేమించడమో, నో అంటే వాళ్ళు నన్ను పట్టించుకోరేమో. కాబట్టి నో చెప్పడమే కష్టం. చెప్పగలగాలి. అది ఎదుటివారి మనసు గాయపడకుండా చెప్పగలగాలి. ఒకవేళ నువ్వు చెప్పాలని స్టాండ్ తీసుకుంటే దేవుడే నీ పక్షాన్ని నిలబడతాడు. ఆ నపుంసకుల అధిపతికి దేవుడిగా యోసేపుని చూడంగానే పోనీలే అనిపించిందంట. చూడండి ఆ మాట. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందక అనుగ్రహించెను. ఆ మాటకు ఒప్పుకోవాలన్న మనసు వచ్చేసిందంట. కనికరించాడంట. కృప వచ్చేసిందంట. ఎవరి మీద? ఎవరికి? నపుంసకుల అధిపతికి. ఎంతటి అధికారాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంటారంటే వాళ్ళకి హృదయంలో నీకు మీద దయను కనికరాన్ని పుట్టించగలవాడు దేవుడు. బయటగా అది లోపల చేస్తాడు క్రియ. అయినా ముందు నీకు లోపల ఉంటే ఆయన లోపల చేస్తాడు. దానియేలు బలమేంటి? తన పవిత్రతను. 2, ఎంతమంది ప్రేరేపించినా, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంత పెద్ద మొత్తంలో దొరికినా తన నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగిన వాడు దానియేలు. దానియేలుతో పనిచేసిన వాళ్ళందరికీ చాలా అవకాశాలు ఉన్నాయి. డబ్బు తినడానికి, అనఫీషియల్గా అధికారాలు వాడుకోవడానికి, దొంగ సంతకాలు చేయడానికి, చాలా సంపాదన చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ దానియేలట ఎక్కడ ఏది తప్పు చేయకుండా నమ్మకంగా ఉన్నాడంట. ఎంతమంది మనము చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన విషయంలో ఎంతమంది దేవునికి మాట ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రార్థనలో? అందరూ ఇస్తారు. ఊరికి మీరు చేతులు ఎత్తపోతే దొంగ పిల్లిలాగా తెలియనే ఉండదు. నువ్వు ప్రార్థన చేసి ఏమడుతుంది? ప్రభువా నేను ఇలాగ ఉంటానయ్యా, అలాగ ఉంటానయ్యా అనా. ఉద్యోగం వస్తే మామూలుగా ఉంటుందా? యేసు ప్రభు ఆశ్చర్యపోయి అమ్మ నువ్వు ఇలాగుంటావా అనుకుంటాడు. మరి దేవుడికి ఇచ్చిన మాట విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఆయన దగ్గర ఏ మాట ఇస్తున్నావో, ఏ ప్రార్థన చేస్తున్నావో, ఏం పలుకుతున్నావో ఆ విషయాలు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి పని విషయంలో, ఉద్యోగం విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? చదవండి దానియేలు గురించి ఒక మాట చదవండి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తన రాజ్యం అంతటిపై అధిపతులుగా ఉన్నట్టుకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. చదవాలి. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అంటే అందరికంటే టాప్లో ఉన్నాడు. ఏది చేయడానికన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఏ సంతకం పెట్టినా ఏది కావాలన్నా 100 కోట్లు అడ్డుపడేయాలన్నా 100 కోట్లు ఇటుపడేయాలన్నా ఆయన చేతిలో నిబద్ధత, నమ్మకంగా ఎవరు ఉండాలి? ఆయనకు ఉండాలి. దానియేలు కూడా బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. మనకు కూడా బయటికి వెళ్ళిపోతే తప్పులు చేయడానికి బోల్డ్ అవకాశాలు వస్తాయి. రావా? ఏమంటే రావా? ఏ చెట్టు కింద కూర్చొని కాసేపు సినిమా చూడలేవా? ఏ ఫ్రెండ్తోనో బయటికి లేదని చేయలేవా? ఎందుకు? ఎవరికి రావు అవకాశాలు? ఆ అవకాశాలు వచ్చినా కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు దైవజనుడు నీతో ఏ ప్రామాణికాలు చేయించారా మీకు? ఆ ప్రామాణికాలకు నమ్మకంగా చదవండి. నాలుగో వచనం చూడండి. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి
తగిన హేతువును కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై. చాలు 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 చాలు. అపవాది నీ మీద ఎన్నో సాడీలు చెప్పడానికి దేవుడి దగ్గరికి పోతాడు. నువ్వేదో అనుకున్నా కానీ ఆయన అలాంటోడు ఇలాంటోడు మామూలుడు కాదని. కానీ అలాగ చెప్పినా కూడా దానియేలు నమ్మకస్తుడే, ఏ తప్పు లోపం దొరకలేదంట. తనకేదైతే ఇవ్వబడిందో, తనకి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో దానియేలు ఎలా ఉన్నాడంట? నమ్మకంగా. దానియేలు బలం ఏంటంటే ఆయన నమ్మకంగా ఉండడం ఆయన బలం. అందుకే అంతమంది ఏకమైన దానియేలుని ఏం చేయలేకపోయారు. చివరికి రాజుగారి చేతే మరణశిక్షకు శాసనం రాయించి ఉంగరంతో ముద్ర వేయించి జీవో పాస్ చేయడం ఒక వ్యక్తి అయితే దాన్ని అమలు కూడా చేశారు. ఏం చేశారు? సింహాల బోన్లో వేయాలని జీవో పాస్ చేశారు. ఆయన సింహాల బోన్లో కూడా. కానీ ఆయన నమ్మకస్తుడి కనుక ఏమి క్రూర మృగాలు కూడా ఏం చేయలేకపోయాడు ఆయన్ని. నువ్వు నమ్మకంగా ఉంటే, అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, నమ్మకమైన వానికి మెండైన. దానియేలు బలం ఏంటంటే 100 మంది అపనమ్మకస్తుల మధ్యలో కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. మన చుట్టూ ఉన్న అపనమ్మకస్తులు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. ఇంకోటి, దేవుడే కొంతమందిని మన పక్కన పెడతాడు. ఎలాగా? మనం ఏది చేయకూడదు అనుకుంటామో దాన్ని ప్రేరేపించే వాళ్ళు, దాన్ని చేసేవాళ్ళు మన పక్కన ఉంటారు. ఎందుకు పెడతాడంటే నీ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి. తినొద్దు అన్న చెట్టు అందుబాటులో ఎందుకు పెట్టాడు ఆదాము అవ్వలకి? వీళ్ళు ఎంతవరకు నమ్మకంగా ఉంటారా అని. మీరు ఈ తోటలో ఉన్నవన్నీ తినండి, ఒక్క మంచి చెడులను తెలివినిచ్చి ఫలమును తినొద్దు అని చెప్పి దాని చుట్టూ ఏమైనా తర్వాత పెట్టాడు కానీ, కెరేబుల్ని తర్వాత పెట్టాడు కానీ కటకజ్వాలల్ని ముందు పెట్టుంటే తినేవారు, వెళ్ళేవారు, అటు వెళ్ళేవారు కాదు కదా. ముందెందుకు పెట్టలేదంటే వీళ్ళు నమ్మకస్తులుగా ఉంటారని ఆయన నమ్మాడు. దానియేలు బలం ఏంటో తెలిసిన? నమ్మకత్వం. నీకు దేవుడు ఏది అనుగ్రహించాడో ఆ స్థితిలో, ఆ పొజిషన్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏమిచ్చాడు నీకు దేవుడు? ఏ పొజిషన్ ఇచ్చాడు? ఇచ్చాడా? మనకు పొజిషన్స్ ఉన్నాయా? ఇంట్లో ఒక పొజిషన్ ఉంటుంది, సమాజంలో పొజిషన్ ఉంటుంది, సంఘంలో ఒక పొజిషన్. ఇంట్లో నీ పోస్ట్ ఏంటి? తల్లో, భార్యో, భర్తో, కుమారుడు. నీకు ఇచ్చిన స్థానంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. సమాజంలో నీకున్నటువంటి మంచితనాన్ని, నీకు ఇవ్వబడినటువంటి ఆ జ్ఞానాన్ని, చదువుని, ఉద్యోగాన్ని నమ్మకంగా, లేదా నీ మీద నమ్మకం ఉంచిన నీ యజమానికి నువ్వు నమ్మకంగా. సంఘములో నీకు అప్పగించబడిన బాధ్యత విషయంలో, ఆత్మీయతలో నీ నమ్మకత్వాన్ని నమ్మకంగా కాపాడు. ఎవరు కాపలా ఉండరు నీకు. నిన్ను పరీక్షించేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. ఎవరు కాపలా ఉంటారు మనకి? ఏమండి, ఎవరు కాపలా ఉంటారు? ఆదివారం వాక్యం చెప్పాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. అది పట్టుకొని ప్రార్థన చేసుకుని చదువుతుంటే దేవుడు ఒక తలంపు ఎత్తాడు. మీరందరూ కాపలా కత్తారు నాకు. నేను నమ్మకంగా ప్రార్థన చేసుకుంటే, దేవుని దగ్గర మొర పెడితే, వాక్యం చదువుకుంటే దేవుడు ఒక ఈ తలంపు ఇచ్చి మాట్లాడంటాడు. నేను ఆ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా ఉంటే ఇంక దేవుడు ఇంకేం వస్తుంది మనకి? ఎవరు కాపలా ఉంటారు మనకి? నాకెవరు కాపలా ఉంటారు? నీకెవరు కాపలా ఉంటారు? నమ్మకంగా ఉండాలి. ఆ నలుగురు ఉన్నప్పుడు అందరూ కాస్త జాగ్రత్తగానే ఉంటాం, కానీ నలుగురు లేనప్పుడు నీ నమ్మకత్వాన్ని ప్రూఫ్ చేసుకోవాలి. ఎవ్వరు లేనప్పుడు నీతో ఎవరు ఉంటారో తెలుసా? దేవుడు ఉంటాడు. దానియేలు బలం నమ్మకత్వం. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక అన్నదమ్ముడిగా నీకివ్వబడిన పొజిషన్లో నువ్వు నమ్మకంగా, నీ యజమానికి నువ్వు నమ్మకంగా, నీ ఉపాధ్యాయుడి దగ్గర నువ్వు ఒక మంచి స్టూడెంట్ నమ్మకంగా, ఒక మంచి విద్యార్థి నమ్మకంగా. ఎవరైతే నమ్మకత్వాన్ని కాపాడుకుంటారో దేవుడు వారిని ఇచ్చిస్తాడు. నీ నమ్మకంగా ఉండడమే నీ బలం. కొంతమంది యజమానుల దగ్గర పనిచేసేవాళ్ళు, వారికి పెద్ద రాకపోయినా, ఏమీ రాకపోయినా నమ్మకంగా ఉంటాడు కదా అని వదులుకోరు. మామూలు వాళ్ళకి ఇచ్చే దానికంటే పావలాంటి వాడికి ఎక్కివిచ్చి పక్కన పెట్టుకుంటారు. ఎందుకు? నమ్మకంగా ఉంటాడండి, అంతే.
అంతా వదిలేసి వెళ్ళిపోవచ్చండి. నమ్మకంగా గుండెల మీద చేతులు వేసుకుని హాయి పడుకోవచ్చండి. బలవంతులు దొరుకుతారేమో, జ్ఞానవంతులు దొరుకుతారే కానీ నమ్మకస్తులు దొరకడం కష్టం కాదా? నమ్మకస్తులు దొరకడం కష్టం. దానియేలు అంతటి నమ్మకస్తుడు. హల్లెలూయా. దానియేలు బలం ఏంటి? మూడోది ఏంటో తెలుసా? ప్రార్థన అందరం చేసుకుంటాం. అందరం ఏదో టైంలో ఎప్పుడొకప్పుడు కష్టం వస్తే, బాధ వస్తే ఇంక మనకంటే తీవ్రంగా చేసేవాడు ఉండడు అనుకో. కానీ దానియేలు అలా కాదు. ఎప్పుడు పడితే అప్పుడు, గుర్తొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కాదు, క్రమమైన ప్రార్థన చేయటం ఆయన బలం. ఎలాగంట? క్రమంగా ప్రార్థన చేయటమే బలం. ఆయన మీద నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, ఆయన గురించి కుట్ర జరుగుతుందని తెలిసినా, ఆయన మీద ఏదో ఒక పన్నాగం పండుతున్నారని తెలిసినా, ఆయన ప్రార్థనా జీవితంలో లోపము లేకుండా యథావిధిగా నువ్వు డైలీ ప్రార్థన చేసుకుంటావే, అదే నీ బలం. క్రమం తప్పకుండా మోకరిస్తావే, అదే నీ బలం. ఇంక నీకేం భాషలు మాట్లాడేసి టచ్ అంటే 10 మంది ఏం అక్కర్లా. క్రమంగా దేవుని సన్నిధిలో మోకరించగలిగితే అది దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప బలం. తెలుసా? ఎవడు పడితే ఆడు చేయలేడు క్రమంగా ప్రార్థన. ఒక వారం గట్టిగా చేయండి, క్రమంగా చేయలేరు. అదేంటో తెలిసిన బలం. అది నువ్వు క్రమంగా దేవుని దగ్గర మోకరించగలుగుతున్నావు అంటే ఏంటంటే, దేవుడు ఆ విషయంలో నీకేం అనుగ్రహించాడో తెలిసిన బలం అనుగ్రహించాడు. 10 మంది అపనమ్మకస్తుల మధ్యలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావు అంటే ఏంటో తెలిసిన అది దేవుడు నీకు ఇచ్చిన బలం. అది దేవుడు నీకు ఇచ్చిన బలం. చాలామంది నేను కనుక ఓర్చుకుంటున్నాను కరెక్టే, దేవుడు నీకు ఆ బలం ఇచ్చాడు. అది నీ బలంగా అనుకోవాలి తప్పితే అది నీ బలహీనతగా అనుకోకూడదు. ఎవరు లేకపోతే నేను చేస్తున్నాను, నాకు దిక్కు లేక చేస్తున్నాను, నాకు చేత కాదు, దిక్కు లేక చేతగా కాదు, అది నీ బలం. ఆ బలమే దేవుని ఎదుట నిన్ను ఘనపరుస్తుంది. కొంతమంది మీద ఇంటి భారం అంతా పడుతుంది, అవునా? కొంతమంది పంచుకుంటారు, కొంతమంది పంచుకోరు. మొత్తం ఒకరిని ఎత్తినేస్తారు. వీళ్ళు నలిగిపోతా ఉంటారు. నలిగిపోతున్నా కూడా వీళ్ళు నిలబడతారు. వాళ్ళకి ఏ భారం లేకపోయినా కూడా వాళ్ళు నలిగిపోతూ ఉంటారు, ఏమి లేకుండా. నలిగిపోతున్నా, ఒరిగిపోతున్నా, ఎంత భారమైనా నువ్వు తట్టుకోగలుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన అదంతటిని మేనేజ్ చేయగలిగిన బలము దేవుడు నీకు ఇచ్చాడు. అవి ఏమి లేకపోతే, ఆ బలం లేక చాలామంది చనిపోతారండి సూసైడ్లు చేసుకొని. ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని మేనేజ్ చేయగలుగుతున్నట్టు అంటే తెలుసా, వాటన్నిటిని మేనేజ్ చేసే విషయంలో దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు. ఇటు భౌతిక జీవితాన్ని, ఇటు ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడగలుగుతున్నావు అంటే ఏంటంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు ఆ బలం ఇచ్చాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. దానియేలు బలం ఏంటి? రాజ్యాల మీద రాజ్యాలు పడిపోయినా, ఏ శాసనాలు అయిపోయినా, ఏదైపోయినా నేను ఆ టైంకి ప్రార్థన నేను చేసుకోవాలి. తన గదికి వెళ్ళి, తన మేడ గది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకోవాలి. ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు సింహాల బోన్లో కూడా చేసి ఉంటాడు అంటారా? సింహాల బోన్లోకి వెళ్ళాడు కనుక చేసి ఉంటాడా? కాదు, ఆయనకి అలవాటు అయిపోవాలి. అదే నీ బలం. చదవండి ఆ మాట కూడా ఒకసారి చదివి ముందుకెళ్ళిపోదాం. 6:10. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వస్తారు, పరిశీలిస్తారు. ఒకవేళ పొరపాటున చూస్తే నన్ను జైల్లో వేస్తారు, సింహాల బోన్లో వేస్తారని దానియేలుకి తెలీదా? తెలుసు. కానీ యథాప్రకారము, క్రమము తప్పకుండా
అది నీ ప్రార్థన అవని, నీ పరిచర్య అవని, దేవుని సన్నిధిలో తీసుకున్న ఏ తీర్మానం అవని, దాన్ని నువ్వు క్రమంగా చేస్తే అది నీ బలం. అది కొంతమందికి దేవుడిచ్చిన బలం. వాస్తవానికి గట్టిగా చెప్పాలంటే పాస్టమ్ గారు చేసినంత క్రమంగా నేను ప్రార్థన చేయలేను కూడా. అర్ధరాత్రి మెదరాత్రి నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రార్థన చేస్తుంటాను. దేవుడు ఆమెకి ఇచ్చిన బలం అది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క బలాన్ని అనుగ్రహిస్తాడు. నీ బలం ఏంటి? నీ భర్త ఎంత మూర్ఖుడైనా, హింసించేవాడైనా, బాధించేవాడైనా తట్టుకోగలుగుతున్నావే, అది నీ బలం. అర్థమవుతుందా? నీ బలాన్ని నేను తెలుసుకొని ధైర్యం కలిగి ఉండాలి. దానియేలు బలం ఏంటి? ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ పని చేస్తే లోపలేస్తారని తెలిసినా ఆయన క్రమంగా ప్రార్థించడం. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే యథాప్రకారం, అంటే రోజు చేసే పని ఆయన ఆ రోజు కూడా చేస్తున్నాడు. రోజు చేసే పని ఆ రోజు కూడా చేస్తాడు. దానియేలు నీ బలం ఏంటంటే డైలీ ప్రేయర్ చేసుకుంటాను. ఉన్నా లేకపోయినా, మనసు బాగున్నా బాగోకపోయినా, ఏదైనా నేను దేవుని సన్నిధికి పోవాల్సిందే. ఆ పోకుండా నేను ఉండలేను. ప్రార్థన చేయలేకుండా ఉండడమే ఆయన బలహీనత, చేయడమే ఆయన బలం. ఒక వ్యసనం అన్నమాట ఆయనకి ప్రార్థన. ఇకపోతే ఆయన బలం ఏంటో తెలిసిన, కపటము లేకుండా ఉండడం ఆయన బలం. ఇప్పుడు ఎంతమంది ఆయన మీద ఈయన చూసి ఈయన మీద రిపోర్ట్ చేశారు కదా. రాజుగారు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నినేసి ఆయనకి ఏం చేశాడు? శిక్ష వేశాడు కదా. శిక్ష వేసిన రాజుగారి మీద కానీ, కంప్లైంట్ చేసి నింద మోపినటువంటి వీళ్ళ మీద కానీ దానియేలు ఏమైనా రివెంజ్ తీర్చుకున్నాడా? వాళ్ళ గురించి ఒక్క మాట అయినా మాట్లాడా? కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎంత బాధపడుతున్నా, ఏం చేస్తున్నా వాళ్ళే వండరు, ఊరుకోరు, పట్టించుకోకుండా ఉంటారు. కారణం ఏంటంటే అది వాళ్ళ చాతకానితనం కాదు, అది వారి బలం. దానియేలు సైలెంట్గా ఉన్నాడు కనుకనే, వాళ్ళని దానియేలు ఏం అనలేదు కనుకనే దేవుడు ఏం చేశాడు? దానియేలు తిట్టలేదు, దానియేలు వాళ్ళని శిక్షించలేదు, దానియేలు వాళ్ళని తోలనాడలేదు, దానియేలు వాళ్ళని చేపించలేదు. కానీ దేవుడు మాత్రం మరణానికి అప్పగించాడు వాళ్ళని. రాజా అన్నాడు, ఏం నేరం చేయకుండా ఆయన మీద నింద మోపారు, ఆయన దేవుడు అతన్ని కాపాడాడు కనుక ఎవరైతే ఆయన మీద నిందలేశారో ఆ అధిపతులందరినీ తీసుకెళ్ళి, అధిపతులే కాదు, అధిపతులను, వారి భార్యలను, వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్ళి అదే సింహాల బోన్లో వేస్తే ఆ మెట్లు దిగక ముందే సింహాలు వారి ఎముకలను తుత్తునీయులుగా చేసేసాయంట. ఏంటి నీ బలం? ఈరోజు ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే ఎందుకు ఒడిగిపోతున్నావు అంటే నీ బలం ఏంటో నీకు తెలియక. యథార్థంగా ఉండడమే దానియేలు. చాలామంది యథార్థంగా ఉండడం అనవసరంగా, అదే అందరూ మంచి తెలివిగా ఉన్నారు, నాకే తెలివితేటలు లేకపోవడం కాదు బాబు నాయన. దేవుడా, నీకు దేవుడిచ్చిన బలం యథార్థత. యథార్థంగా బతకడం అందరికీ చేత కాదండి. అంత ఈజీ పని కూడా ఏమి ఈజీయా? ఎవడైనా ఏదైనా అన్నా కూడా అన్ని ప్రేమగా పలకరించడం అంత ఈజీయా? మనసులో పెట్టుకోకుండా వాళ్ళని మళ్ళీ చార తీసుకోవడం అంత ఈజీయా? అది బలం కాదా? ఇరవై 30 సంవత్సరాలు పెంచి పెళ్లి చేసి ఆస్తిని పెంచుకోవడానికి ఇచ్చి గొర్రెలు మందలను అన్నీ పెంచితే ఒక్క మాటతోటి కొంపొదిలేసి పోయినోడు కష్టంలో ఉంటే పరిగెత్తుకెళ్ళి ఆనుకోవాలంటే ఆ అబ్రహాముకు ఉన్న బలం ఏం మామూలు బలమా? లోతుని పెంచాడు, పెద్ద చేశాడు, పెండ్లి చేశాడు, తనకంటూ ఒక ఆస్తిని, మందలను, కాపర్లు నియమించాడు. వెళ్తామంటే వెళ్తానని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయినాడు, సమస్యలో పడిపోతే తెలిసిందంట అబ్రహాంకి. నిన్ను కాదని వెళ్ళినోడు కష్టంలో ఉన్నాడని తెలిస్తే సహాయం చేసే మనసు ఉండడం అంటే అంత సులువా? ఏమండి, చేయగలరా మీరు? ఏమైనా మంచి పని అదండి. నన్ను వదిలిపోయాడు కనుక అది ఒకటి అయిపోయాడు అంటమ్మా అనమా? నన్ను వదిలిపోయాడు కనుకనే వాడు అట్టా అయిపోయాడు, వాడికి అలాగే జరగాలి. అది బలహీనత. కష్టంలో ఉన్నాడు, మనం కాకపోతే ఎవరు నిలబడతారని నిలబడడమే బలం. అదే బలం అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన బలం. విడిచిపోయినా ఎలా తిరిగినా అబ్రహామును దేవుడు స్థిరపరిచాడు. కానీ లోతు తన జీవితాన్ని తను పాడు చేసుకున్నాడుగా. కొంతమందికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా
లోతుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, అబ్రహాము ఇచ్చాడు. దేవుడు కూడా వెళ్ళిపోగానే అక్కడ ఉన్నాడు, రాజులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. భార్య పిల్లలు మొత్తానికి పట్టుకుపోతే వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరూ నిడిపించి తీసుకొచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అప్పుడన్నా రావాలి. లేదు, రెండోసారి దేవదూతలు వెళ్ళినప్పుడన్నా వాళ్ళతోటి రావాలి, రాలేదు. మూడోసారి ఎక్కడుండమన్నారో అక్కడ ఉండాలి. ఆ పని నువ్వు ఆ పర్వతం మీదకి వెళ్ళి, లేదు లేదు ఈ పర్వతం మీదకి వెళ్తానన్నాడంట. కొంతమందికి సావు తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. ముందే ఆకులు పెట్టుకున్న ఆయన చేతికి ఏదైనా చుట్టుకోండి కాలదంటే నాకేం కాదంటారు. కాలిపోయాక ముందు చెప్పాడు, దగ్గరున్న పట్టణానికి పోండి, లేదు ఈ కొండెక్కుతానన్నాడు ఆయన. ఏమైంది కొండెక్కితే? ఏమైందో బైబిల్లో ఉంది. ఆ దరిద్రాన్ని చదవడం ఎందుకు? 3 అవకాశాలు 4 అవకాశాలు వదిలి వెళ్ళిపోయిన వాడికి ఇచ్చినా, దేవుడిచ్చినా, అబ్రహాం ఇచ్చినా అతడు ఏం చేశాడు? సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి దానియేలు బలం ఏంటంట? యథార్థత. ఎవరి మీద లోపల కక్ష పగ ఏం పెట్టుకోడు. కొంతమందికి ఉండదు, అంతే, వాళ్ళంతే. అది వాళ్ళని చూసి ఏమనుకుంటారు? పిచ్చోళ్ళని, చేతగానోళ్ళని ఏమనుకుంటారు. కానీ అది వాళ్ళ బలము, దేవుడు వారికి ఇచ్చిన బలం. ఎందుకంటే ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఆడితో గొడవ పడినాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. లోపల పెట్టుకున్నాడు, ఈయనకి ప్రశాంతత ఉండదు. దానివల్ల లాభం ఏంటి? మర్చిపోవడం వల్ల వచ్చే అంత ఆరోగ్యం, సుఖం మరి ఒకటి ఉండదు. మనం ఈ మర్చిపోం, అవసరమైన మర్చిపోతాం, కానీ ఈ పెట్టేసుకుంటాం లోపల, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు దాచేసుకుంటాం. అల్లప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, అది లోపల క్యాన్సర్ గట్లా తయారయ్యి నీ ఆరోగ్యాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తుంది. ఏంటిది? కక్ష, కోపం, పగ లోపల ఉండిపోతాయి. బయటికి బాగానే క్లోజర్ స్మైల్స్ ఇస్తారు, లోపల అది క్యాన్సర్ గట్లాగా ఉంటుంది. ఏంటది? ట్యూమర్ లాగా. డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వస్తుంటే 4th స్టేజ్, మందులు పనిచేయవు, ట్రీట్మెంట్ పనిచేయదు, పాడు రెడీ చేసుకుంటా అన్నట్టు. అలాంటివి మర్చిపోవాలి. గుర్తుపెట్టుకోవాల్సినవి గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో, ఎవడైనా కీడు చేస్తే మర్చిపో. మీరు ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. పగ పెట్టుకుంటా నా పని అన్నాడు ఆయన. మీ నాన్న చూసుకుంటాడు, వదిలేయి. ఇప్పుడు దానియేలు ఏమైనా పగ పెట్టుకున్నాడా? బయటికి రాగానే ఏందిరా నన్ను అదన్నారు ఇదన్నారు, ఏంద్రా లోపల అన్నాడా? పోనీ రాజుగారు వచ్చి దానియేలు ఉన్నావా, చేయాల్సిందంత చేసి నా గురించి అంతా తెలిసి ఇంత నమ్మకంగా, ఆయన ఎవరో తెలుసా? నెబుకద్నెజరు కాదు, నెబుకద్నెజరు కొడుకు దర్యావేషు. అంటే తండ్రి కాలంలో ఉన్నాడు, కుమారుడు కాలంలో కూడా ఉన్నాడు. కుమారుడు కాలంలో అతని మీద నింద వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఏమనాలి? జైలు దగ్గరికి వెళ్ళి దానియేలు ఉన్నావా, నీ దేవుడు నేను కాపాడాడు అంటే చేయాల్సిందని చేసి ఇంత నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు ఉంటే నన్ను లోపలేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు వచ్చి అడుగుతావా అని అనాలి కదా. అనేంత సోర్సు దానియేలుకు ఉంది. ఎందుకంటే ఆ రాజు కంటే వయసులో చాలా పెద్దోడు. అప్పటికి దానియేలు గడ్డల మీసలు అన్నీ పండిపోయినాయి. కానీ ఏమన్నాడు తెలుసా? రాజు నువ్వు చిరంజీవి అవుదుగాక అన్నాడంట. ఏంటండి లోపలేంచిన దీవించిన మాటలు ఏంటండి? ఎప్పుడు మన మీద ఇంతంత పెట్టుకున్నోడికి కడుపు నుండి అన్నం పెట్టాలంటే మామూలు మనం ఎంత మనసు ఉండాలి? ఏసే మనసు ఉండాలి అడిగి, అవునా? మనకు పెట్టే ఆమెకి పూర్వమే పోయి కూర ఉడుకుతా ఉంటే మొన్న ఇచ్చింది ఆమెకి ఇద్దాం అనిపిస్తుంది, కానీ అది మొన్న తిట్టింది దానికి ఇద్దాం అనిపిస్తుందా? ఒకవేళ అలాంటి మనసే నీకుంటే అదే నీ బలం. అవతలోడు ఎన్ని తిట్టుకొని ఎన్ని శాపనాథాలు పెట్టిన నీ ఇంటి ముందు కూర్చొని చేతపడలే చేయని, నిన్నేం చేయలేవు అవి, తెలుసా? 8, 9 సింహాల మధ్య పడేసి కనీసం రాత్రి అన్నా రాలేదు, అప్పుడన్నా రాలేదు, పొద్దున్న వచ్చాడంట తీరిగ్గా. పాపం రాత్రి అంతా పడుకోలేదులే, ఆయన పడుకోలేదు, నేనకేం తెలుస్తుంది? పొద్దున్నే వచ్చి జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడా అని అడిగితే, రాజు నువ్వు చిరంజీవి అవుదువుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనక తన దోత నంపించి సింహముల నోళ్ళను మోయించాను. ఏం కాపాడింది? ఆయన పర్వాధికారమా? ఆయన నమ్మకత్వం, ఆయన యథార్థత ఆయన్ని కాపాడింది. కొన్నిసార్లు డబ్బులు ఏమి పనికిరావు, మంచితనమే పనిచేస్తుంది, తెలుసా? నువ్వు మంచోడు అనుకో,
ఆపద వస్తున్నట్టు నీకు వార్త వచ్చేస్తుంది, ఎవడో ఒకటి తీసుకొచ్చి నీకు చెప్పేస్తాడు, ఇప్పుడు మంచోడు రా పాప అంటే. దానియేలుకి ఇల్లు ఉండదా ఈ కుట్రంతా జరుగుతుందని తెలుసు. దానియేలు బలం ఏంటో తెలిసినా దేవుని చేతికి అప్పగించిన తర్వాత దానియేలుకు ఉన్న ఇంకో బలం ఏంటో తెలుసా? ప్రార్థించే సహవాసం. చెప్పండి, చెప్పాలి గట్టిగా చెప్పండి. నీకేదైనా కష్టం వస్తే, బాధ వస్తే పంచుకొని నీ కొరకు మోకరించి ప్రార్థించగలిగే నలుగురు స్నేహితులు ఉన్నారా నీకు? ఉన్నారా? నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ సంఘ బిడ్డలు కావచ్చు. సేవకులు వదిలేయండి, వాళ్ళు ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఏ సేవకులైనా వాళ్ళ సంఘం కొరకు వాళ్ళని నమ్మకంగా నీకు విడిగా సంఘంలో ఒక విషయం వచ్చిన తర్వాత సేవకుడు చెప్పిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తారు. అది కాదు, నలుగురుండి కలిసి ఒక కష్టం ఉంది, లేదంటే శామ్యుల చాలా పలానా బాధ ఉంది అన్న, ఇటు ఉంది అన్న, సాయంత్రం రండి అన్న, కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుందాం. వచ్చి నీతో కలిసి మోకరించి నీ కొరకు కన్నీరు కార్చగలిగిన నలుగురు ప్రార్థించే స్నేహితులు నువ్వు సంపాదించుకున్నావా? అంతసేపు ముచ్చట్లే, పనికిమాలిన ముచ్చట్లు, దాన్ని పోయే దరిద్రం అంత నోట్లో వేసుకొని కష్టం వస్తే ఒక్కదాని ఏడుస్తావు. నీతో కలిసి ఏడ్చేవాడేడి? పోనీ ఏడ్చే సేవకులు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి రాదు. ఎప్పుడో నువ్వు నిలబడి సాక్ష్యం చేయి, నాకంటే నొప్పి వచ్చిందంటే బాధ వచ్చిందని నువ్వు మైకొట్టుకొని చెప్తే కానీ తెలియదు మాకు. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏది వచ్చినా చెప్పరు, పాస్టర్ గారు కూడా చెప్పరు. పాలన చేస్తే మళ్ళీ బాధ కదా. ఏదో చెప్పకపోతే రాయి తగ్గిద్ది మాకు, బరువు అంతకుమించి ఏం లేదు. చెప్తే ఇంకో పావుగంట మాకు పెరిగిద్ది ప్రార్థనలు, అంతకుమించి ఏం లేదుగా. కానీ సేవకులు అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. సమయం దొరికినప్పుడు పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఒక గలాసు టీ ఇచ్చి ఒక అరగంట ప్రార్థించగలిగిన స్నేహితులను సంపాదించుకో. అది బలం. ఊరంతటి మీదకి వచ్చేసింది. ఆడి కళ వచ్చిందంట. ఏమొచ్చింది? పొద్దున్న లేసి కళ చెప్పాడు, దీని భావం చెప్పండి అన్నాడు. సాయంత్రానికి ఆ కళ కూడా మర్చిపోయాడంట, దరిద్రానికి. ఆ కళ మర్చిపోయి కళ చెప్పు, భావం చెప్పండి, లేకపోతే చంపేస్తాను అంటున్నాడు. అవును, రాజు కళ వచ్చింది, నిన్న కళ గుర్తుంది అని చెప్పి శాస్త్రజ్ఞుల్ని, జ్ఞానుల్ని, శకురుగాండలను, పూజారుల్ని, మంత్రులు అందరినీ పిలిపించాడంట. మంచి మంచి పండితులందరిని పిలిపించి నా కళ ఇది, దీనికి భావం చెప్పండి, లేకపోతే చంపేతా అన్నట్ట. సాయంత్రానికి అది కూడా మర్చిపోయాడంట. ఇప్పుడు అంటాడంట, కళ వచ్చింది నాకు, అది మర్చిపోయాను, దాని భావం కూడా తెలియదు నాకు, కాబట్టి మీరు ఆ కళ భావాన్ని చెప్పండి, లేకపోతే మీతో పాటు అందరినీ చంపేస్తాను అంటున్నాడంట. ఈ సంగతి దానియేలు, ఈ గుంపులో ఎవరున్నారు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. దానియేలు తెగించి ఒక 3 రోజులు టైం ఇవ్వండి అని. ఎంత? 3 రోజులు టైం అడిగి హీరోలాగా వెళ్ళిపోలే, కిందకు వచ్చి ఇలా ముగ్గురిని పిలిచి, ఒరే నాయన ఈయన అందరిని చంపేస్తాడు రా మెంటలోడు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు కూడా వెళ్ళి ఇదే విషయం కొరకు నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి. నలుగురు ఒకే టైంలో ప్రార్థన చేద్దాం. ఆకాశమందున్న దేవుడు ఆ రహస్యము బయలుపరచబడినట్లు మన మీద ఉన్న ఈ ప్రాణ హాని తొలగిపోయినట్లుగా దేవుడు బయలుపరుస్తాడు. మీరందరూ కలిసి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడంట. కష్టం వస్తే తప్పమని ఫోన్ చేస్తే సమయం కుదించుకొని నీ దగ్గరికి వచ్చి ఒక అరగంట నీ కోసం ప్రార్థించగలిగే వాళ్ళని సంపాదించుకో. ఏదైనా ఇబ్బంది ఉంది, అన్నీ చెప్పుకోగలుగుతాం, అన్నీ చెప్పుకోలేము బయటికి. నీ మనసు తెలిసిన వాళ్ళు, నీ కష్టం అర్థం చేసుకునే వాళ్ళు, నీతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. పిలు, బాగాలేదు పరిస్థితి. కానీ అందరూ ప్రతిసారి కూటం పెట్టుకుంటే కూటం పెట్టుకోవడానికి ధైర్యం చేస్తాం, కానీ పలహారం పెట్టడానికి భయం అవుతుందిగా. లేదా చెప్పండి. కొంతమందికి ఏందో బొవ్వు పెడితే కానీ ప్రార్థన పెట్టుకున్నట్టు ఉండదు. ఇది మరీ తీవ్రవాదం. కానీ అలాగన్నా అంటే పూర్తిగా అడ్డం మానేస్తారు, అది పాపమే. పెట్టాలి. పోని పాషమ్మారి దగ్గరికి వచ్చి పిలిచి, అమ్మాయి కష్టం ఉంది రామ్మ, రాక ప్రార్థన చేయక మా ఇంట్లో కాసేపు అంటే,
అది ఉండదు. వాళ్ళ ముగ్గురు కంటే దానియేలు పెద్దోడు, అన్ని విషయాల్లో అర్హతలో కానీ, జ్ఞానంలో కానీ, ఆత్మీయతలో కానీ పెద్దోడే. కానీ ఒక సమస్య వచ్చేసరికి ఏం చేశాడు? సమస్యని పంచాడు. ఇది సమస్య. మీరు కూడా దానియేలు బలం ఏంటంటే ప్రార్థించు స్నేహితులు. చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈరోజు ఇంటికి వెళ్ళి నువ్వు పిలిస్తే పలికే, నువ్వు రమ్మంటే వచ్చే, కాసేపు కూర్చొని ప్రార్థించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 3 పేర్లు రాసుకో. ముచ్చట చెప్తే 30 మంది వస్తారు. ప్రార్థనకు పిలువు, అసలు ఎవడో తెలుస్తుంది ఏంటి, అంతేనా? అక్క మా ఇంట్లో ప్రార్థన అక్క, మీరేం వంట చేసుకోవద్దు, బిర్యానీ వండుతున్నాం అంటే వస్తారు. ఓకే రైట్. మా ఇంట్లో బియ్యం కూడా లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, వచ్చి ప్రార్థన చేయండి అంటే రావాలి. వచ్చే మనసు కలిగిన నువ్వు సంపాదించుకోవాలి. ఈరోజు సేవకుడిగా కూడా నాకున్న ఒత్తిళ్ళు, నాకున్న సమస్యలు, నాకున్న బాధలు నాకు ఉంటాయి. మీకు 4 ఉంటే మీకంటే 4 ఎక్కువ, 8 ఉంటాయి నాకు. నేను ఒత్తిడికి గురవుతాను. నేను కూడా కొన్నిసార్లు భయపడతాను, బలహీనపడతాను. కానీ నేను కష్టం, నాకు ఈ సమస్య ఉందని చెప్తే నాతో కలిసి మోకరించి ప్రార్థించే వాళ్ళు 10-12 మంది ఉన్నారు. ఏమీ ఆశించకుండా. ఎవరైనా కూటం పెట్టుకుంటే జనాలు వస్తారు, మనం కూటం పెట్టుకుంటే సేవకులు వస్తారు. ఏంటది? మన కొరకు ప్రార్థించు వారిని సంపాదించుకోవడం మన బలమేండి, మన బలం. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకొని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలి. అక్కడెక్కడే ఉంటారుగా అన్నీ, లోకల్లో ఎక్కడేలాగా ఏమో గంట పరిస్థితులు బాగాలేనప్పుడు వెళ్ళి కేజా మా ఇంట్లో బాగాలేదు రండి ప్రార్థన చేద్దాం, మాదిరమ్మ రా కాస్త ప్రార్థన చేద్దాం రారాలు. కేజా తెలిసిందా ఈ దరిద్రం అని ఏం తెలిసింది ఏటి? ఈ నెల మన వడ్డీలో మనం అప్పు తీసుకున్నాడు, ఏమైనా వడ్డీ తగ్గిస్తాడాయా? అమ్మ తగ్గిస్తాడా? ఇప్పుడు నీకు జీతం ఏమైనా పెరుగుతుందో 2000? ఏముండదు. పని లేకపోతే కాస్త పెందలాడే ఒక 2 పోగేసుకో. మళ్ళీ ఇది ఒకటి ఉంటుంది, అందరూ నా కోసం ప్రార్థన చేయండి, నేను ఎవరి కోసం ప్రార్థన చేయను. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళాలి. సమయాన్ని వెచ్చించి మనం ఇతరులను సంపాదించుకోవాలంటే మనం ఖర్చు పెట్టాలి. అవునా? ఏం ఖర్చు పెట్టాలి? డబ్బులు ఖర్చు పెట్టాలి. మన దగ్గర లేవు ఏమ్మా, డబ్బులు లేవు. మరేం ఖర్చు పెట్టాలి? సమయం. ఆ సమయం కూడా ఉపయోగకరంగా ఖర్చు పెట్టాలి. ఎలాగా? వాళ్ళకి బాగలేనప్పుడు పరామర్శించినా నువ్వు కొంత సమయం ఖర్చు పెడతావే, అది నిన్ను ఆయన సంపాదిస్తుంది. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తావే, ఆ ప్రార్థన వాళ్ళని సంపాదిస్తుంది నీ కొరకు. దానియేలు బలము ప్రార్థించు స్నేహితులు. చెప్పండి, ఈ బలాన్ని మేము కూడా పొందుకుంటాం. ఓకేనా? ఎంతమంది, ఒక్కొక్కరికి ఎంతమంది ఉండాలి? కుమారమ్మ అప్పుడు వచ్చి ఒక్కదాన్ని నేను బాగా ఆడద్దాం, ఎందుకు ఇంకో 2 పోగేసుకో, 3-7 కానీ. ఒక్కడు 1000 మంది తరిమితే ఇద్దరు 10,000 మందిని. అవునా? ఒక్కదాన్ని చేస్తే, ఇద్దరు చేస్తే, నువ్వు ఒక్కదాన్ని ఫైట్ చేస్తున్నావు, 100 మందిని గెలుస్తున్నావు. కానీ ఆడి సైన్యం పెద్దది, ఇద్దరు కాదు 10,000 మంది. పోగేసుకో. ఎవరిని? గొడవలకు వచ్చేవాళ్ళని కాదు, ప్రార్థన చేసేవాళ్ళని. ఏంటది? ప్రార్థన చేసేవాళ్ళని. దానియేలు బలం అది. తర్వాత దానియేలులో ఉన్న మరో బలం ఏంటంటే రాజీ పడని జీవితం. చెప్పండి, ఎందులో? తిండిలో కానీ, దేవుని విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ రాజీ పడనే. చచ్చిపోతాడట కానీ విగ్రహానికి మాత్రం మొక్కడంట.
సింహాల బోన్లోకైనా వెళ్ళిపోతాడు, కానీ రాజుగారి కాళ్ళ మీద మాత్రం పడ్డంటండి. రాజీ పడకుండా ఉండగలుగుతున్నావా? ఇది అంత రాజీ పడకుండా ఉండడం అనేది అంత సులువైన విషయం కాదు. అది ఎవరికైనా ఉంటే అది నీ బలం. ఇకపోతే ఆత్మీయ రోషము కలిగిన వాడు. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడే మిగతా 120 మంది ఉన్నారు కదా, 8 పోగైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 120 మంది ఉన్నారు కదా. 120 మందిలో ఈయన తీసిస్తే 119 మంది. 119 మందిలో పైన 20 మంది బూడు పుట్టని చేశారు అనుకుందాం. మిగతా 100 మంది ఉన్నారు కదా. ఈ 100 మందిని పోగేసి పంచాయతీ పెట్టలేడా? రాజుగారిని నిలదీయలేడా? రాజుగారిని క్వశ్చన్ చేయలేడా? ఎందుకని? ఆయన భక్తి ఆయనకి ఏం చేస్తుందంట? రోషము, ధైర్యము కలుగు. నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా? నీ భక్తి నీకు ధైర్యము, ఆత్మీయ రోషం ఉండాలి. కొంతమందికి శారీరక రోషం ఉంటుంది. శారీరక రోషం అంటే ఏం చెప్పండి? నిద్రత్నంలో అందరూ అల్లు చెప్పండి. ఫోన్లు ఒకలే చెప్పారు, సంతోషం. ఆత్మీయ రోషం మామూలు. శరీర రోషం అంటే ఏంటి చెప్పండి? గట్టిగా కొంచెం. నాకు ఈ మధ్య చెవు వినపడట్లేదు, ఈ చెవు సరిగా వినపడట్లే. బ్రదర్స్ మీరు కూడా చెప్పచ్చు. కోపం అందరికి వస్తుందిలే అమ్మ. రోషం తెలీదా రోషం అంటే? చెప్పండి అమ్మాయి రెబకా గారు, సుకన్య గారు, తెలీదా మీకు రోషం అంటే? శరీర రోషం, శరీర సంబంధమైన రోషం. కారణం లేకుండా తిడితే కోపం, కారణం ఉండి తిడితే ప్రత్యేకతాపం అవుతుందా? నీ గుమ్మం ఎక్కను, నీ మొఖం చూడను, నేను ఇది తిన్నాం, నాకు వాళ్ళు వద్దు, వాళ్ళంటే నాకు పడదు. ఇదే రోషం ఇది. మరి ఆత్మ సంబంధమైన రోషం? ఎత్తేసారు సింహాల బోన్లో, కానీ నా ప్రార్థన మాత్రం చచ్చిపోతాను. కానీ వాళ్ళ కాళ్ళ మీద మాత్రం ఎవరు విగ్రహాలు దిగులాళ్ళు. ఎంతైనా నేనే భరిస్తాను, కానీ ఎదుటోళ్ళు నేను నిందించను. వాళ్ళని ఎవరినేమో అనలేదు కదా దానియేలు. రోషం, ఆత్మ సంబంధమైన రోషం ఉండాలి మనకి. ప్రార్థించాలనే రోషం, పట్టుదల, కసితో ప్రార్థన చేయాలి. అందుకే యాకోబు గురించి దేవుడు మాట వాడతాడు, మగసిర కలిగిన వాడై. రోషం తెచ్చుకొని రాత్రంతా పోరాడించాడు. ఎంత రోషం అంటే దేవుణ్ణే కన్నీళ్లతో బంధించేసేంత రోషం అంట. ఒక్క మనిషిని జయించడానికి భయపడినటువంటి యాకోబు దేవుణ్ణి గెలిచేశాడంట. రోషం నడుము బిగించి రోషం కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే ఏమవ్వదండి. రోషం ఉండదు మనకి. కాసేపు ఉద్యోగం అంటాం, ఇంటికి వెళ్ళంగానే ప్లేట్ పువ్వు తినంగానే రోషం లేదు, మేషం లేదు. ఎక్కడ ఉన్నంతసేపు ఊపు, ఉజ్జీవం, రోషం. ఎవరిది రోషం? అన్నది రోషం. అన్న పట్టిన బాధలు, జనాలు అంటున్న మాటలు, తన తోటికోళ్ళంటున్న మాటలన్నీ విని 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 రోషం తెచ్చుకొని వెళ్ళింది. యెహోవాను అడుగు వెళ్ళిన. ఎంత రోషంగా అంటే నువ్వు దేవుడు మాట్లాడేదాకా అక్కడి నుంచి రాలే. కొన్నిసార్లు ప్రార్థనా గదిలోకి వెళ్తే సమాధానం వచ్చేంత వరకు రాకుండా ఉండగలిగే రోషం ఉందా నీకు? ఏ సమాధానం లేదని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళావో ఆ సమాధానం దేవుడు నీ హృదయంలో ఇచ్చేంత వరకు ప్రార్థనలోంచి లేకుండా కూర్చున్నావా? అది రోషం. ఆత్మ సంబంధమైన రోషం అంటే అది. ఉపవాసంలో రోషం, ప్రార్థనలో రోషం, పరిశుద్ధతలో రోషం. కాబట్టి దానియేలు బలం ఏంటి? ఈ ఆత్మీయతలు. వరుసగా చెప్పండి, ఎన్ని చెప్పా ఇప్పటికి? ఎన్ని చెప్పానమ్మా?
ఏది చెప్పండి, మొదటి నేను చెప్పండి, టకటగా చెప్పేయండి, టైం అయిపోయింది. ఇది వ్రతాలు చేసే మాసం అంట. ఇది మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? ఇది శ్రావణ మాసం అంట, బాగా వ్రతాలు చేస్తారు. మీరేమైనా మౌనవ్రతం అలాంటిది ఏమైనా చేస్తున్నారా? శ్రావణ మాసం అనేది పాపం నీకు తెలియదులే, మేము చేసి వచ్చాములే. మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? మాట్లాడండి మరి. మొదటిది ఏంటి? పవిత్రతను కాపాడుకోవడం. మరి అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడిన నాకు అర్థం కావట్లా. తర్వాత నమ్మకత్వం, తర్వాత క్రమమైన, తర్వాత కపటం లేకుండా యథార్థంగా కడుపులో ఏం పెట్టుకోకుండా, తర్వాత ప్రార్థించే సహవాసాన్ని కలిగి ఉంటాం, తర్వాత రాజీ పడని, తర్వాత రోషం కలిగి. ఇవే దానియేలు దగ్గర ఉన్న బలం. కండలు తిరిగి వాళ్ళ నాన్న కోటీశ్వరుడు ఏమి లేవు, ఆయన బలమంతా దేవుని పాదాల దగ్గర పొందుకుంది. ఈరోజు నీ బలహీనతని ప్రజలు ఏమనుకుంటారో అదే నీ బలం. నువ్వు గుర్తించది. ఓర్చుకోవడం, సహించడం, మౌనంగా ఉండటం, కన్నీళ్లు పెట్టడం, ఇవన్నీ నీ బలహీనతలు కాదు, నీ బలం. అవి రైట్ ప్లేస్లో రైట్ టైంలో నువ్వు ఉపయోగిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. మోకరించుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. స్వరాలు వినబడాలి, గొంతులు తెరవాలి. ఈరోజు నీ బలం ఏంటి? నువ్వు రక్షించబడి ఎన్నాళ్ళైంది? నీ బలం ఏంటి? దానియేలు బలము తన పవిత్రతను కాపాడుకోవడం. దానియేలు బలము తన చుట్టూ ఎంతమంది అపనమ్మకస్తులున్నా నమ్మకంగా ఉండడం. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ ప్రార్థనా జీవితంలో కానీ, నీకు అప్పగించిన పరిచర్య విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ ఒక క్రమంగా ప్రార్థన చేసుకోవడం దానియేలు బలం. తనకు ప్రాణహాని తన పెట్టిన వారిని కూడా ద్వేషించినటువంటి కపటము లేని మనస్సు కలిగి ఉండడం దానియేలు బలం. సమస్య వస్తే ప్రార్థించే స్నేహితులను కలిగి ఉండడం దానియేలు బలం. భక్తిలో కానీ, తిండిలో కానీ రాజీ పడిన జీవితాన్ని కలిగి ఉండడం దానియేలు బలం. రోషం కలిగి ఉండడం దానియేలు బలం. విత్తబడిన వాక్య నిమిత్తము ఆత్మ ప్రేరణ కలిగిన వారు ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయండి.